నేరమని మహబూబాబాద్ జిల్లా సీనియర్ సివిల్ జడ్జి సురేష్ అన్నారు. 14 సంవత్సరాల లోపు పిల్లలను పనుల్లో పెట్టుకోవడం చట్టరీత్యా నేరమని, అందుకు కఠినమైన చట్టాలు అమలులో ఉన్నాయని, పిల్లలందరూ చదువుకోవాలని, వారు పనిలో కాకుండా పాఠశాలలో ఉండాలని, అలా అయితేనే కార్మిక చట్ట ప్రయోజనాలను కాపాడిన వారం అవుతామని, అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులకు మరియు ఇతర ప్రమాదకర పనుల్లో పనిచేసే కార్మికులకు యాజమాన్యం అన్ని రకాల చర్యలు, రక్షణ చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా అనేక చట్టాలను గురించి వారికి వివరించి ముందు జరగబోయే నేరాలను తగ్గించాలని ఈ రోజు జిల్లా కేంద్రంలో భవన నిర్మాణ కార్మిక సంఘం భవనం మేడేను పురస్కరించుకుని జరిగిన న్యాయ చైతన్య సదస్సును ఉద్దేశించి ప్రసంగిస్తూ చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలోని స్థానిక టౌన్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ అరుణ, కోర్టు లైజన్ ఆఫీసర్ సప్పత్ రెడ్డి, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్యామ్ సుందర్, పట్టణ భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షులు శంకర్ మేస్త్రి మరియు కార్మిక సంఘం నాయకులు ఇతర సభ్యులు పాల్గొన్నారు. రకరకాల చట్టాలు ఉన్నాయి, శిక్షలు ఉన్నాయి. వీటన్నిటిని ఒక దగ్గర కూర్చితే దాన్ని భారతీయ శిక్షా స్మృతి అంటారు. అదొక చట్టం. అది కాక మా తాతయ్య గారు నా మొదటి నేమ్ అరుంధతి అయి ఉండే. మేము ఫ్రమ్ ఏఐటీసీ బ్యాక్గ్రౌండ్ నాన్నగారు. సో నాకు మీ కష్టాలన్నీ కూడా మీరు ఎలా ఉంటారు ఏంటి అనేది ఒక అవగాహన ఉండే. సో ఐ ఫీల్ ఈరోజు మేడే అంటే నేను ఇప్పుడు ఇక్కడ ఆఫీసర్గా ఉన్నాను కాబట్టి నేను ఇంటికి వెళ్ళలేను, కానీ మా ఇంట్లో ఒక పండగ వాతావరణం ఉంటుంది. మా ఇంటి దగ్గరికి అందరూ కూడా ఇప్పుడు కొంతమంది హమాలీలు ఉంటారు, మీలాంటి వాళ్ళు ఉంటారు. అందరూ కూడా వచ్చి ఆ రోజు ఒక సంవత్సరం అంతా కష్టపడతారు. మేడే అనగానే ఏదో మనకి ఏదో సంథింగ్ ఫీలింగ్ వస్తుంది అనమాట. సో ఈరోజు నేను యాక్చువల్గా నేను ఈ కార్యక్రమంలో ఉంటాను అనేసి అనుకోలే, బట్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఇందాక మా ట్రాఫిక్ ఎస్ఐ గారు చెప్పినట్లు అందరూ పగలంతా కష్టపడతారు. నైట్ ఒళ్ళంతా అలసిపోయి వెళ్ళేటప్పుడు 90 వేసుకుందాం 60 వేసుకుందాం అనేసి వెళ్తారు. మీరేంటంటే మీ అలసట తీర్చుకోవడం కోసం మీరు ఆ విధంగా చేస్తారు. సో కొన్ని సార్లు ఏంటంటే ఇప్పుడు మన మిర్చి గోడౌన్లో కానీ లేదంటే